నమస్కారం అండి. నా పేరు గుర్రపు మచ్చందర్. నేను ఎన్ఆర్ఐ. నాకు చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేయాలి అన్న కాంక్ష చాలా బలంగా ఉండేది. అందుకనే నేను అమెరికాను వదిలి ఇండియా రావడం జరిగింది. ప్రస్తుతం జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. జైరాబాద్ పార్లమెంట్కి ఇదివరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు 5 సంవత్సరాలు చేశారు, సురేష్ శెట్కర్ సార్. ఇంకో బీబీ పాటిల్ గారు 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళు ఏమాత్రం ప్రజలకు అందుబాటులో లేరు. 15 సంవత్సరాల నుంచి జైరాబాద్ పార్లమెంట్ ప్రాంతం చాలా నిర్లక్ష్యానికి గురి అవుతుంది. ఏ విధంగానూ ఇక్కడ ఉన్న సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేకపోతున్నారు, నిధులు అడగలేకపోతున్నారు. పార్లమెంట్లో కూడా ఈ ప్రాంత సమస్యల గురించి ప్రస్తావించలేకపోతున్నారు. ఎంతసేపు వాళ్ళు వాళ్ళ సొంత కాంట్రాక్ట్ల కోసం, వాళ్ళ సొంత సంస్థల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారు తప్ప ఇంకా ఏ విధంగానూ ప్రజల సమస్యల మీద ఏనాడు వాళ్ళు దృష్టి సారించడం లేదు. దానివలన మనకు ఎన్నో రకాల కేంద్ర సంస్థలు ఇక్కడికి రావాల్సింది ఉంది. ఏ విధంగానూ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇక్కడ జరగడం లేదు. అంతేకాకుండా వాళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లోనే ముఖం చూపిస్తున్నారు తప్ప మిగతా మళ్ళీ ఎలక్షన్ టైంలోనే జనాల మధ్యకు వస్తున్నారు. ఈ 5 సంవత్సరాల కాలం పాటు వాళ్ళు ఎక్కడ ప్రజలలో ఉండడం లేదు, ఏ ఊరిలో తిరగడం లేదు, ప్రజలతో మాట్లాడడం లేదు, ఏ సమస్యలు తెలుసుకోవడం లేదు. సమస్యలే తెలుసుకోనప్పుడు వాళ్ళు ఏ విధంగానూ పోరాటం చేయలేరు. అంతేగాక మనకు పెండింగ్లో ఉన్న బోధన్ టు బీదర్ రైల్వే లైన్ అనుకోండి, ఇక్కడ నవోదయ పాఠశాలల విషయం అనుకోండి, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అనుకోండి, శీతల గిడ్డంగులు అనుకోండి, ఎన్నో రకాల మౌలిక వస్తువులు మన ప్రాంతానికి కలుగజేయడం మన ప్రాధాన్యత. అది కూడా చాలా నిర్లక్ష్యం చేశారు. అందుకని ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ప్రతి ప్రజా సమస్యని, చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు నేను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి ప్రధానమంత్రితో కానీ, కేంద్ర మంత్రులతో కానీ, కేంద్ర అధికారులతో కానీ, ఏం ఆఫీస్ అధికారులతో కానీ నేను వాళ్ళకు విన్నవించి మన సమస్యలను కళ్ళకు కట్టినట్టు 1కి 10 సార్లు మన సమస్యల గురించి వివరించి కావలసిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయాలి అన్న లక్ష్యంతో నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీలోకి దిగుతున్నాను. నాకు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలన్న కాంక్ష ఉండడం వలన నేను నిత్యం స్థానికుడిని. నేను ఈ జైరాబాద్ పార్లమెంట్ ప్రాంత పరిధి అంతా నాకు చాలా సుపరిచితం. నేను చిన్న వయసు నుంచి నేను 28 ఏళ్ల వరకు నేను చాలా ఈ ప్రాంతం అంతా కలియదిరిగిన అనుభవం ఉంది. నాకు ఇక్కడ చాలా నెట్వర్క్ ఉంది, చాలా శ్రేయోభిలాషులు ఉన్నారు. అందుమూలాన నేను ఈ జైరాబాద్ స్థానికుడిని. నేను ఎప్పుడు స్థానికంగా ఉంటూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం నేను అనునిత్యం నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. అంతేగాక ఈ జైరాబాద్ పార్లమెంట్ ప్రజల యొక్క ఆకాంక్షలను పార్లమెంట్లో నేను ప్రస్తావించడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ పార్లమెంట్లో ప్రతి బిల్లు పైన నేను చర్చలో పాల్గొంటాను. చర్చలో పాల్గొనడమే కాదు, బిల్లులో ఉన్న లోపాలను కూడా నేను వెలుగెత్తి పార్లమెంట్లో నేను ప్రసంగించగలను. అంతేకాకుండా ప్రజలకు కూడా తెలియపరుస్తాను ఆ బిల్లు యొక్క లోటుపాట్లను. నేను మంచి మేధావులతో చర్చించి మంచి సూచనలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి దాని ద్వారా ఆ బిల్లు సక్రమంగా రూపొందించబడి సక్రమంగా ఇంప్లిమెంటేషన్ జరగడానికి నేను శాయశక్తుల కృషి చేస్తాను అని నేను మనవి చేసుకుంటున్నాను. ఇక్కడ నిస్వార్థంగా ఇప్పుడు ప్రస్తుతం ఎలా తయారైంది అంటే ఏ ప్రజాప్రతినిధి అయినా గెలిచిన తర్వాత స్వలాభం కోసం కష్టపడుతున్నారు తప్ప నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి, ప్రజల సమస్యలను పట్టించుకోవాలి, ప్రజల సమస్యలు తీర్చాలి, ప్రజలను అభివృద్ధి బాటంలో తీసుకెళ్లాలన్న ఆలోచన ఏమాత్రము లేదు. ఇక్కడ నేను చూస్తుంటే నేను ఇప్పటివరకు 11 రోజుల యాత్రలో నేను అన్ని నియోజకవర్గాలు నేను తిరిగాను. ఒక ఎల్లారెడ్డి నియోజకవర్గం ఈరోజు నేను తిరగబోతున్నాను. ఇక్కడ ఎల్లారెడ్డి నియోజకవర్గం తర్వాత ఈ యాత్ర ముగిస్తుంది, జనచైతన్య సైకిల్ యాత్ర. ఈ యాత్రలో నేను ఎంతోమంది ప్రజలతో మాట్లాడాను. చాలామంది నిరుపేదలు ఉన్నారు. గవర్నమెంట్ పథకాలు ముఖ్యంగా సబ్సిడీలు కానీ ఏ పథకం అయినా కూడా సరిగ్గా వాళ్ళకు చేరడం లేదు. అంతేకాకుండా దక్కిన వాళ్ళకి 2 దక్కుతున్నాయి తప్ప దక్కని వాళ్ళకు ఎలాంటి పథకాలు దక్కడం లేదు. వాళ్ళకు చాలా బాధలో ఉన్నారు. అంతేకాకుండా ఎన్నో రకాల సమస్యలు వాళ్ళని వెంటాడుతున్నాయి. దానికి ముఖ్యంగా కారణం నా దృష్టికి వచ్చింది మన ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఒకటి. అంతేకాకుండా ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళ ఆఫీసులకు ఎక్కువసార్లు తిప్పించుకుంటున్నారు చిన్న చిన్న పనుల కోసం. దానివలన ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే నేను అధికారులతో కూడా అనునిత్యం టచ్లో ఉండి ప్రతి ప్రజా సమస్యను వెంటనే పరిష్కరించాలని శాయశక్తుల కృషి చేస్తాను అని నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఏ సమస్య వచ్చినా నేను అంతర్జాతీయ విషయాలపైన అయినా కానీ, మన భారతదేశ విషయాలపైన కానీ, మన రాష్ట్ర పరిస్థితులపైన కానీ, మన జైరాబాద్ పార్లమెంట్ పరిస్థితులపైన కానీ నేను తప్పకుండా నేను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి అనునిత్యం ఎప్పుడు 1కి 10 సార్లు చెప్పి నేను నిరంతరం ప్రజల కోసమే పనిచేయడం జరుగుతుంది అని నేను విన్నవించుకుంటున్నాను. మీ కొడుకు ఇప్పుడు